వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో చాలా మంది ఎక్కువగా ఒబెసిటీతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. అసలు ఏంటి ఒబెసిటీ, ఎందుకు వస్తుంది, మరి బరువు తగ్గాలంటే ఎటువంటి డైట్ ఉంది, దీని గురించి అసలు యోగా ఏం చెప్తుంది, వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ యోగా ఇన్స్ట్రక్టర్ అండ్ డైట్ గురు నందిత గారు. మేడం నమస్తే. నమస్తే మేడం. సో మీరు ఇటు డైట్ చెప్తారు, మీ దగ్గరికి ఎవరైనా వస్తే యోగా కూడా ఉంటుంది, ఏదైనా ఒక హెల్త్ ఇష్యూతోని. ఎస్. సో అయితే ఒబెసిటీ అనేది చాలా మందిని ఇబ్బంది పెడుతున్న సమస్య. నిజంగానే చిన్నపిల్లల్లో కూడా మనం ఇది ఎక్కువగా చూస్తూ ఉన్నాం. ఎందుకు బరువు పెరుగుతున్నారు, ఉబకాయం అనేది ఎందుకు ఇంతలా వస్తూ ఉంది? సో దీన్ని న్యాచురల్ వేస్లో కరెక్ట్ చేయడం అంటే ఎలాగా? సో ఫస్ట్ మనం ఒబేసిటీ గురించి మాట్లాడుకుంటే మెయిన్ వచ్చి లైఫ్ స్టైల్ చేంజెస్. సో మన పెద్దవాళ్ళు ఎక్కువగా హోల్ గ్రెయిన్ ఫుడ్స్, తృణధాన్యాలు ఎక్కువగా తీసుకునే వాళ్ళు, పని కూడా అలాగే చేసేవాళ్ళు. సో సిట్టింగ్ కాదు వాళ్ళది, ఏదో ఒక పని చేసేవాళ్ళు కాబట్టి వాళ్ళు ఫిట్గా ఉండేవాళ్ళు. మనకేంటంటే మనం తీసుకునేదంతా ఆల్మోస్ట్ రిఫైన్డ్ ఫుడ్ తీసుకుంటున్నాం. ఏదైనా సరే ఏ ఫుడ్ తీసుకున్నా రిఫైన్డ్ ఆయిల్ దగ్గర నుంచి మనం యూస్ చేసేది చాలా వరకు చాలామంది రిఫైన్డ్ ఆయిల్ యూస్ చేస్తున్నారు, రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్. వీటి వల్ల ఏంటంటే మనకి మన బాడీకి కావాల్సిన ఫైబర్ అనేది రాకుండా ఉంటుంది. మనకి మన బోవెల్ మూమెంట్ కరెక్ట్గా ఉండాలి అన్నా, మన వెయిట్ని కంట్రోల్ చేయాలన్నా మనకు ఫైబర్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. సో ఆ ఫైబరు మనం తీసుకునే డైట్లో కరెక్ట్గా లేకపోతే, మనము ఎంత తింటామో, ఫిజికల్ ఎక్సర్సైజ్ ఏమీ లేకపోయినా, ఫిజికల్ యాక్టివిటీ అనేది ఏమీ లేకపోయినా, ప్రొలాంగ్ టైం ఎక్కువ సిట్టింగ్లో ఉన్నా, హార్మోన్ ఇన్బ్యాలెన్స్ ఉన్నా, వీటికంతా మెయిన్ ఏమవుతుందంటే ఫస్ట్ మనకు వచ్చేది వెయిట్ గెయిన్, ఒబేసిటీ. సో ఈ ఒబేసిటీ ఉన్నప్పుడు మనకి ఏమవుతుంది, మన హైట్కి మన వెయిట్ ఉండవలసిన దానికన్నా ఎక్కువగా ఉండడం వల్ల మన మెటబాలిజం అనేది తగ్గడం స్టార్ట్ అవుతుంది అనమాట. సో మెటబాలిజం అనేది తగ్గడం స్టార్ట్ అయితే ఒబేసిటీ అనేది వే టు మెనీ డిసీజెస్. ఫస్ట్ డయాబెటీస్, ఇప్పుడు చూస్తుంటే డయాబెటీస్ ఎక్కువ అవుతుంది. డయాబెటీస్ కానీ, కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువగా ఉండడము, కార్డియోవాస్కులర్ డిసీజెస్, దీంతోపాటు పీసీఓడి కూడా మనకి వెయిట్ గెయిన్ ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. దీంతోపాటు ఆర్థరైటిస్, 30 yearsకి చాలా మందికి ఆర్థరైటిస్ వచ్చేస్తుంది. ఇవన్నీ ఏంటంటే ఎక్సెస్ వెయిట్, మన హైట్కి మనం ఉండవలసిన వెయిట్ కన్నా ఎక్కువగా ఉండడం. సో బిఎంఐతో మనం కంపేర్ చేసుకుంటే 18 to 25 మధ్యలో ఉంటే మన హైట్కి మనము కరెక్ట్గా ఉన్నట్టు. సో 25 దాటితే ఓవర్ వెయిట్ అన్నట్టు. ఆ బిఎంఐ అనేది 30 వరకు వస్తే గ్రేడ్ 1 ఒబేస్గా మనం కన్సిడర్ చేయొచ్చు. సో ఒబేసిటీలో మెయిన్గా ఏమవుతుందంటే, మన వెయిట్ పెరిగే కొద్దీ మన ఫ్యాట్ సెల్స్ అనేవి పెరుగుతూనే ఉంటాయి. సో ఒబేసిటీ ఉంటే ప్రతి ఒక్క డిసీజ్కి ఇంకొక వే లాంటిది అన్నమాట. సో మనం ఒబేసిటీని కంట్రోల్ చేసుకోవాలి. ఫస్ట్ మనం ఒబేసిటీ అనేది, మన ఓవర్ వెయిట్ని తగ్గించుకోవాలి అంటే ఫస్ట్ మనం చేయాల్సింది మన లైఫ్ స్టైల్ చేంజెస్. మనం తీసుకునే ఫుడ్ ఇంటేక్ ఎలా ఉందో ఫస్ట్ మనం కన్సిడర్ చేయాలి. కొంతమంది చెప్తూ ఉంటారు, ఇప్పుడు మనకు బయట ఆప్షన్స్ ఏమున్నాయంటే ఎక్కువ జంక్ ఫుడ్సే ఉన్నాయి ఆప్షన్స్. మనకు ఎక్కడ, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక రెస్టారెంట్కి వెళ్ళినా, ఒక మాల్కి వెళ్ళినా, ఏమన్నా ఆకలేసి తిందాం అనుకున్న ఆప్షన్స్ అంటే హెల్దీ ఆప్షన్స్ లేవు. ఎక్కడికి వెళ్ళినా అంత జంక్ ఫుడ్ ఆప్షన్సే ఉంటాయి మనకి. సో జంక్ అంటే ఏంటి, రిఫైన్డ్ కార్బోహైడ్రేట్, ఎక్కువ మైదా యూస్ చేస్తారు. మైదాలో ఏంటి, మనకు కావాల్సిన ఫైబర్ ఉండదు, న్యూట్రియంట్స్ అన్నీ ఉండవు, కాబట్టి మనకి బోవల్ మూమెంట్ కరెక్ట్గా ఉండదు. సో దాంతోపాటు ఎక్సర్సైజ్ సరిగా లేకపోవడం, వీటి వల్ల మనకేమవుతుంది, ఉండవలసిన దానికన్నా ఫ్యాట్ అనేది పర్టికులర్ పార్ట్స్లో డిపాజిట్ అయిపోతూ వస్తుంది అనమాట. సో ఫస్ట్ మనం మన ఫుడ్ హ్యాబిట్స్ అనేటివి చేంజ్ చేయాలి. సో కొంతమంది కూడా అంటూ ఉంటారు, మేము హోమ్ మేడ్ ఫుడ్డే తింటాం మ్యామ్, కానీ మేము లావ్ అయిపోతున్నాము, మేము బరువు తగ్గట్లేదు అని. ఒబేసిటీని మెయిన్ మన జీన్స్ని బట్టి కూడా ఉంటుంది. 50% ఛాన్సెస్ ఉంటాయి, మన పేరెంట్స్ ఎవరైనా ఒబేస్గా ఉండి, మదరు ఒబేస్గా ఉండి ప్రెగ్నెంట్ అయినప్పుడు పుట్టే బేబీకి 50 to 60% ఛాన్స్ ఉంటుంది ఒబేస్గా రావడానికి, అంటే ఒబేస్గా తయారవుతారు. అలాగే మన పేరెంట్స్ని బట్టి కూడా మనకి ఒబేసిటీ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా మెయిన్ రీజన్ వచ్చి ఫుడ్ హ్యాబిట్స్. మన లైఫ్ స్టైల్ కరెక్ట్గా లేకపోవడం, నిద్ర కరెక్ట్గా లేకపోవడం. సరిగా నిద్ర లేకపోతే మెటబాలిజం అనేది బాగా తగ్గుతుంది అనమాట. సో మెటబాలిజం బాగా తగ్గినప్పుడు ఆఫ్కోర్స్ మన ఫ్యాట్ అనేది డిపాజిట్ అవుతుంది, వెయిట్ గెయిన్ అనేది అవుతాము. కొంతమందికి జీన్స్, కొంతమందికి మెయిన్ అయితే ఇప్పుడు ఒబేస్గా ఎక్కువ రావడము
ఫుడ్ హ్యాబిట్సే. అండ్ మన పేరెంట్స్ ఒబేస్గా ఉండి మనకు అది జీన్స్ వల్ల మనం ఒబేస్ అయినా సరే మన ఫుడ్ హ్యాబిట్స్ కరెక్ట్గా ఉండి మనము డైలీ ఫిజికల్ ఎక్సర్సైజ్ ఫిజికల్ యాక్టివిటీ కరెక్ట్గా ఉంటే ఒబేసిటీని కంట్రోల్ చేయొచ్చు. సో మన పేరెంట్స్కి ఉన్నా సరే అది మనకు వచ్చినా సరే మనం కంట్రోల్ చేసుకోవడానికి దట్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్. మన హ్యాండ్లో ఉంటుంది కాబట్టి మనం కంట్రోల్ చేసుకోవచ్చు. సో ఒబేసిటీ ఎక్కువగా ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ అంటే రిఫైన్డ్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడం, జంక్ ఫుడ్స్ అండ్ ప్యాకేజ్డ్ ఫుడ్స్. ప్యాకేజ్డ్ ఫుడ్స్ సోడియం అనేది ఎక్కువగా ఉంటుంది అండ్ అది డైజెషన్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. చిప్స్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఇవన్నీ మనకి ఏమవుతుందంటే ఫ్యాట్లో కన్వర్ట్ అయిపోయి వెయిట్ గెయిన్ అనేది ఎక్కువగా అవుతాం అనమాట. సో ఇవన్నీ మనకి మన ఫుడ్ హ్యాబిట్స్ కరెక్ట్గా ఉండాలి. మనం తీసుకునే ఫుడ్లో హోల్ గ్రెయిన్స్ ఎక్కువగా ఉండేటట్టు యాడ్ చేసుకోవాలి. అండ్ ఎస్పెషలీ మనకైతే బ్రేక్ఫాస్ట్ నుంచి డిన్నర్ వరకు కార్బోహైడ్రేట్ రిచ్ ఫుడ్సే ఉంటాయి. సో దోశ కానీ ఇడ్లీ కానీ, దోశ ఇడ్లీ మనకి కొద్దిగా దాల్ యాడ్ చేసినా సరే ఫెర్మెంటెడ్ అయినా సరే ఎక్సైజ్ అమౌంట్ అంటే తీసుకొని మనము ఎక్సర్సైజ్ చేయకుండా బ్రేక్ఫాస్ట్ తిని తర్వాత లంచ్కి 2-3 hours గ్యాప్ ఉంటుంది. సో అట్లీస్ట్ సిట్టింగ్ జాబ్లో ఉన్న వాళ్ళు కూడా 1 hourకి ఒకసారి 10 minutes నడవచ్చు. అలా నడిస్తే మెటబాలిజం కూడా ఫాస్ట్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే మెయిన్ గట్ ఇష్యూస్, ఎసిడిక్ బాడీ ఉన్న వాళ్ళు ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ ఎసిడిటీ ఉన్నప్పుడు మనకి న్యూట్రియంట్ అబ్జర్ప్షన్ తగ్గుతుంది కాబట్టి వెయిట్ లాస్ అవ్వడం కష్టం అవుతుంది. సో ఎసిడిటీ బాడీ ఉన్న వాళ్ళు ఫస్ట్ మన అసిడిక్ లెవెల్స్ని కంట్రోల్ చేసుకోవాలి. అసిడిక్ లెవెల్స్ కంట్రోల్ చేయాలంటే ఫుడ్ మాత్రమే ఎక్కువగా పనిచేస్తుంది. ఎందుకంటే మనం ఏ టాబ్లెట్ తీసుకున్నా టెంపరీ రిలీఫ్ ఉంటుంది, పర్మనెంట్ రిలీఫ్ అనేది ఉండదు ఎసిడిటీ నుంచి. సో ఎసిడిటీ వల్ల మనకి ఏమవుతుంది, న్యూట్రియంట్ అబ్జర్ప్షన్ మొత్తం తగ్గిపోతుంది, గట్ హెల్త్ తగ్గిపోతుంది. ఏంటి మన గట్లో ఉండే మైక్రోబ్యాక్టీరియా, గుడ్ మైక్రోబ్యాక్టీరియా తగ్గిపోతూ ఉంటుంది అనమాట. సో ఇది ఫస్ట్ ఎసిడిటీని కంట్రోల్ చేసుకోవాలి. ఎసిడిటీ కంట్రోల్ చేసుకోవాలంటే మనం తీసుకునే ఫుడ్లో ఎక్కువగా కూలింగ్ ప్రాపర్టీస్ ఇచ్చే ఫుడ్స్ని తీసుకోవచ్చు. ఫెర్మెంటెడ్ ఫుడ్స్ బాగా పనిచేస్తాయి. ఫెర్మెంటెడ్ ఫుడ్ వల్ల మనకి ఎసిడిటీ అనేది నేచురల్గా తగ్గుతుంది. ప్లస్ మన గట్ హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ప్రీబయోటిక్స్ అండ్ ప్రోబయోటిక్ బాగా పనిచేస్తాయి ఫెర్మెంటెడ్ ఫుడ్. ఇడ్లీ దోశ కూడా ఫెర్మెంటెడే, బట్ కంపేర్ టు దట్ మనము వీ కెన్ స్విచ్ టు ఫెర్మెంటెడ్ రాగి జావా అలా కూడా మనం తీసుకోవచ్చు. అది చాలా లైట్ ఫుడ్ ఉంటుంది, హెల్దీ ఉంటుంది, క్యాలరీస్ కూడా తక్కువ వస్తాయి, వెయిట్ లాస్కి బాగుంటుంది, ఎసిడిటీ కూడా తగ్గుతుంది అనమాట. సో ఫస్ట్ వెయిట్ లాస్, మనం వెయిట్ గెయిన్ ఉన్నాము, వెయిట్ లాస్ అవ్వాలి అన్నప్పుడు మన డైటరీ హ్యాబిట్స్ చేంజ్ చేసుకోవాలి. అండ్ 1 monthలో 7 to 8 kgs తగ్గడం అనేది ఇంపాసిబుల్. ఒక హెల్దీ వేలో మీ బాడీకి కావాల్సిన ఆల్ న్యూట్రియంట్స్ మీరు ఇస్తూ వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్నప్పుడు మీకు 7 to 8 kgs అనేది అవ్వదు ఒక హెల్దీ వేలో. సో దాన్ని ఫ్యాట్ డైట్స్ అంటారు. ఫ్యాట్ డైట్స్ అంటే ఏంటంటే మనకు కావాల్సిన న్యూట్రియంట్స్ కరెక్ట్గా తీసుకోకుండా కంప్లీట్గా కార్బోహైడ్రేట్ అవాయిడ్ చేయడం, లేకపోతే కంప్లీట్గా ప్రోటీన్ తీసుకోవడం, దట్ ఈస్ నాట్ హెల్దీ. ఎందుకంటే మనం కంప్లీట్గా కార్బోహైడ్రేట్, నేను లావ్ అయిపోతున్నాను, నేను బరువు తగ్గాలి అని కంప్లీట్గా కార్బోహైడ్రేట్ కంప్లీట్గా అవాయిడ్ చేస్తే ఏమవుతుందంటే మనకి అఫ్ కోర్స్ వెయిట్ లాస్ అనేది ఉంటుంది, కానీ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి. చాలా మంది చెప్తూ ఉంటారు, మేము ఈ డైట్ చేసాం మా కిడ్నీలు పోయాయి, ఇలాంటి ఇష్యూస్ వచ్చాయని చెప్తారు. వాటిని ఫ్యాట్ డైట్స్ అంటారు. ఫ్యాట్ డైట్స్ అంటే ఏంటంటే అదే ఒక న్యూట్రియంట్ మాత్రమే ఉంటుంది, మిగతా న్యూట్రియంట్స్ ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది కూడా చేసే మిస్టేక్ ఏంటంటే కార్బోహైడ్రేట్ అనేది తింటేనే నేను లావ్ అవుతుంది, అలా కాదు. కార్బోహైడ్రేట్ తినాలి, ఎంత తినాలో అంత తినాలి. ఫర్ ఎగ్జాంపుల్ రైస్ అనేది బ్యాడ్ కాదు, కానీ మనం తీసుకునే క్వాంటిటీ అనేది మనం మెజర్ చేసుకోవాలి. సో ఫర్ 1 cup రైస్ తీసుకోండి, దాంట్లోకి మనకు పప్పు యాడ్ చేసుకోండి, ఎగ్స్ యాడ్ చేసుకోవచ్చు, వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు. సో హెల్దీ ఆప్షన్, హెల్దీ మీల్ ఉంటుంది, హెల్దీ ప్లేట్ ఉంటుంది. కాబట్టి మనకు కావాల్సిన న్యూట్రియంట్స్ అన్నీ వస్తాయి, క్యాలరీస్ ఎక్కువ రావు. సో ఎందుకంటే వెజిటేబుల్స్ తింటే అఫ్ కోర్స్ మనకు ఫుల్నెస్ వస్తుంది. ఫుల్నెస్ వచ్చినప్పుడు మనం రైస్ కూడా కార్బోహైడ్రేట్ కూడా ఎక్కువ తీసుకోలేము. సో అలా మెయింటైన్ చేయాలి. బ్యాలెన్స్డ్ డైట్ మెయింటైన్ చేయాలి. ఒబేస్గా ఉన్న వాళ్ళు ఎక్సర్సైజ్ డెఫినెట్లీ చేయాలి. ఎక్సర్సైజ్ కుదరని అట్లీస్ట్ వాకింగ్ అండ్ యోగా ఆసనాస్ బాగా పనిచేస్తాయి. ఎందుకంటే యోగా అండ్ డైట్ కరెక్ట్గా చేయడం వల్ల మనకి హెల్దీ వేలో 4 to 5 kgs వరకు తగ్గచ్చు. ఎందుకంటే మనము వెయిట్ లాస్లో ఉన్నప్పుడు, వెయిట్ లాస్ జర్నీ చేసేటప్పుడు ఓన్లీ మనం తీసుకునే క్యాలరీ నుంచి 500 calories మాత్రమే కట్ డౌన్ చేయాలి. ఎక్కువగా కట్ డౌన్ చేయకూడదు. అండ్ ఎంటీ స్టొమక్తో నిద్ర లేచిన తర్వాత ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఏమవుతుంది, మన స్టొమక్ ఎంటీగా ఉంటుంది కదా, ఎంటీగా ఉన్న తర్వాత మనము
మార్నింగ్ ఎక్సర్సైజ్ చేయడము, యోగా చేయడం వల్ల ఏంటంటే మన బాడీ ఆల్రెడీ స్టోర్డ్ ఫ్యాట్ని ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది. కాబట్టి వెయిట్ లాస్ బాగుంటుంది, ఫ్యాట్ లాస్ కూడా బాగుంటుంది. ఇలా సో ఎవరైతే ఒబేస్తో సఫర్ అవుతున్నారో, ఓవర్ వెయిట్తో సఫర్ అవుతున్నారో, ఈ ఒబేసిటీ అనేది చాలా డిసీజ్కి వే కాబట్టి, ఇంక్లూడింగ్ డయాబెటీస్, పీసీఓఎస్, పీసీఓడి, వీటికంతా ఒక వే లాంటిది కాబట్టి ఫస్ట్ వెయిట్ని కంట్రోల్ చేసుకోవాలి. వెయిట్ని కంట్రోల్ చేసుకోవాలంటే ఫుడ్ ఇంపార్టెంట్. నో మ్యాటర్ మనం ఏ ఎక్సర్సైజ్ చేస్తున్నామో 80% డిపెండ్ ఆన్ ద ఫుడ్. మనం ఏం తీసుకుంటున్నామో దాన్ని బేస్ చేసుకుని వెయిట్ లాస్ ఉంటుంది. కాబట్టి మీకు దగ్గరలో ఉన్న డైటీషియన్ని కన్సల్ట్ అవ్వండి. ఏదైనా హాస్పిటల్స్లో డైటీషియన్స్ ఉంటారు, వాళ్ళకు స్పెషలైజేషన్ ఉంటుంది. మాస్టర్స్ కానీ ఒక మంచి క్వాలిఫికేషన్, ఒక హైలీ ప్రొఫెషనల్స్ ఉంటారనమాట. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు న్యూట్రిషనిస్ట్, డైటీషియన్ ఇలా చాలా మంది న్యూట్రిషనిస్ట్ ఆన్లైన్లో ఎక్కువైపోయారు. అసలు చిన్న చిన్న క్రాష్ కోర్సులు చేసి సో అది ఇన్స్టాగ్రామ్స్ లో అలా సెలబ్రిటీ అయిపోయిన వాళ్ళని కూడా మనం చూస్తూ చాలా మంది. సో ఆ విధంగా డైట్స్ చేసి చాలా రకాల హెల్త్ ఇష్యూస్ కూడా వస్తాయి. హెల్త్ ఇష్యూస్ వస్తాయి. ఏంటంటే ఒకేసారి మనం ఒబేస్ గా ఉండి వెయిట్ లాస్ అంటే ఫస్ట్ మంత్ లో వెయిట్ లాస్ ఎవరైనా అవుతారు. ఎందుకంటే వాటర్ వెయిటేజ్ తగ్గుతుంది. కార్బోహైడ్రేట్ తగ్గించినప్పుడు డెఫినెట్లీ వెయిట్ లాస్ అనేది ఉంటుంది. వాటర్ అనేది పోతుంది కదా, సో వెయిట్ లాస్ ఉంటుంది. అలా కాకుండా బ్యాలెన్స్డ్ డైట్, మీరు ఒక డైటీషియన్ అంటే ఒక క్వాలిఫైడ్ వాళ్ళు. నేను ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మేడం, సో నేను ఒక డైటీషియన్ చూసాను, ఆవిడే చాలా లావుగా ఉన్నారు. సో ఆవిడే ఇంకా నేను ఒబెసిటీని తగ్గిస్తాను అన్నట్లు ఇన్స్టాగ్రామ్లో చాలా పోస్టులు పెట్టారు. అంటే లావుగా ఉండడం అనేది అది హెల్తీగా ఉండడం అది వేరు, కానీ వాళ్ళే మేము డైటీషియన్స్, మేము క్రాష్ కోర్స్ చేసాము, మేము తగ్గిస్తాము అనడము, మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళిన వాళ్ళ కిడ్నీలు పాడవడం, ఇలాంటి చాలా ఉన్నాయి. సో జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాలి. ఒక క్వాలిఫైడ్, మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ఎంబీబీఎస్ చేసిన వాళ్ళ దగ్గరికి వెళ్తాం, ఎండీ చేసిన వాళ్ళకి వెళ్తాం, హాస్పిటల్స్లో. ఇప్పుడు మనం ఒక హాస్పిటల్కి వెళ్ళాము, ఒక డైటరీ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఆ డైటరీ డిపార్ట్మెంట్లో ఒక 20 మెంబర్స్ డైటీషియన్స్ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ బిగ్ హాస్పిటల్స్ 20 మెంబర్స్ డైటీషియన్స్ ఉంటారు. మళ్ళీ కిచెన్లో వర్క్ చేయడానికి 30. అంటే ఒక హాస్పిటల్ డైటరీ డిపార్ట్మెంట్కి 50 మెంబర్స్ దాకా అలాట్ చేస్తుంది. అంటే ఇంపార్టెన్స్ ఆ డైట్ మనకి డిసీజ్ మేనేజ్మెంట్లో మన ఎనీథింగ్ వెయిట్ లాస్ కానీ, వెయిట్ గెయిన్ కానీ, లేకపోతే పీసీఓడి, ఆ డైట్ ఇంపార్టెంట్ మనం చూసుకోవచ్చు. ఏది బిగ్ హాస్పిటల్స్కి వెళ్తే ఇంతమంది వర్క్ చేస్తారు. ఒక పేషెంట్ని మనము డిశ్చార్జ్ చేసేటప్పుడు ఒక హెల్తీగా పంపడానికి డైట్ రోల్ అలా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు చాలా సర్టిఫైడ్ కోర్సెస్ వచ్చాయి న్యూట్రిషనిస్ట్గా. అలాగా డైటీషియన్స్ అంటే ఏంటంటే ఒక మాస్టర్స్ చేస్తారు, హ్యూమన్ అనాటమీ చదువుతారు, ఫిజియాలజీ చదువుతారు, దీంతో పాటు చాలా సబ్జెక్టులు వస్తాయి, సైకాలజీ వస్తుంది, న్యూట్రిషన్ డెప్త్ ఉంటుంది, బయోకెమిస్ట్రీ ఉంటుంది. సో ఇవన్నీ ఒక సెల్ గురించి మనం చదివితే కానీ మన బాడీ మనం ఏం తింటే మనకు మన డిసీజ్ కండిషన్కి, మన హెల్త్ కండిషన్కి మనం ఏం తింటే సెట్ అవుతుంది అని తెలుసుకోవాలి అంటే మన బాడీకి తగ్గట్టు మనకి డైట్ ప్లాన్ అనేది కావాలి అంటే ఒక డైటీషియన్ కన్సల్ట్ అవ్వడమే బెటర్. అదే సర్టిఫైడ్ అంటే మీరు ఎవరినైనా కలిసినా సరే వాళ్ళ క్వాలిఫికేషన్ చూడాలి, ఏం చదువుకున్నారు. మాస్టర్స్ అంటే మళ్ళీ స్టడీస్ అయిన తర్వాత 6 months ఇంటర్న్షిప్ హాస్పిటల్స్లో ఉంటుంది. సో ఏ హాస్పిటల్కి వెళ్ళినా మీకు డైటీషియన్స్ కనబడతారు. ఎందుకంటే వి డీల్ విత్ డిసీజెస్, వి వర్క్ విత్ డాక్టర్స్. సో అలా కాదు, హాస్పిటల్స్ అనే కాదు, చాలా కంపెనీస్లో కూడా ఉంటారు డైటీషియన్స్, బట్ క్వాలిఫికేషన్ ఇంపార్టెంట్. ఖచ్చితంగా మీరు చెప్పింది 100% కరెక్ట్. సో చాలా రకాల డిజార్డర్స్ కానీ, డిసీజులు కానీ ఉన్న వాళ్ళు, ఈ ఒబెసిటీతో ఇబ్బంది పడే వాళ్ళు తగ్గాలనుకున్నప్పుడు, ఈ డైటీషియన్ని కన్సల్ట్ చేయాలనుకున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు సర్టిఫైడ్ కాదా అనేది చూసుకోవాలి. ఎందుకంటే వెయిట్ లాస్ అవ్వడం ఇంపార్టెంట్ కాదు, మీరు వెయిట్ లాస్ ఎలా అవుతున్నారో ఇంపార్టెంట్. మంత్కి 4 to 5 kgs అంటే మెటబాలిజంని బట్టి ఉంటుంది, పర్సన్ మెటబాలిజంని బట్టి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆ పర్సన్కి ఎసిడిటీ ఉంది, సో మీరు ఏ డైట్ చేసినా తగ్గరు, ఎంత ఎక్సర్సైజ్ చేసినా తగ్గరు. సో మీ మెటబాలిజంలో ప్రాబ్లం ఏంటి అనేది మీరు డైటీషియన్ని కన్సల్ట్ అయితేనే తెలుస్తుంది. సో నేను ఈ డైట్ ఫాలో అయ్యాను, ఇప్పుడు కొంతమంది అనుకుంటుంటారు నేను ఈ డైట్ ఫాలో అయ్యాను, సో నేను ఫాలో అయిన డైట్ మీరు ఫాలో అవ్వండి, వెయిట్ లాస్ అంతా లేదు. మన బాడీ టైప్ని బట్టి, మన మెటబాలిజంని బట్టి అండ్ మన ఫుడ్
ఫుడ్ హ్యాబిట్స్ని బట్టి మీకు డైట్ అనేది మారుతూ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ నేను చెప్పినట్టు ప్రోటీన్ 0.8 to 1 గ్రామ్ అన్నాం 1 kg బాడీ వెయిట్కి. కొంతమందికి అంత కూడా అవసరం లేకపోవచ్చు. కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇంకా తక్కువ ఇస్తాం. ఇట్స్ డిపెండ్ మన హెల్త్ కండిషన్ని బట్టి మనకున్న డయాగ్నోస్ చేసి మన బిఎంఐని క్యాలిక్యులేట్ చేసుకొని మన బేసల్ మెటబాలిక్ రేట్ బేస్డ్ ఆన్ దట్ మనకి డైట్ ప్లాన్ అనేది టైల్డ్ 1 వస్తుంది. సో దాన్ని ఫాలో అయితే మనకు వెయిట్ లాస్ అనేది హెల్దీ వేలో, అంటే మన హిమోగ్లోబిన్ తగ్గొద్దు. వెయిట్ లాస్లో మనకి హిమోగ్లోబిన్ తగ్గకూడదు. క్రాష్ డైట్స్, ఫ్యాట్ డైట్స్లో మనకి హిమోగ్లోబిన్ తగ్గుతుంది కదా. వెయిట్ లాస్ అంటే స్కిన్ లూజ్ అవుతుంది కదా, అలా అవ్వద్దు. వెయిట్ లాస్ అనేది హెల్దీగా ఉండాలి. సో హిమోగ్లోబిన్ మీద ఎఫెక్ట్ చూపించొద్దు, నీరసం రావద్దు, అండ్ మూడ్ని ఎన్హాన్స్ చేయాలి. మూడ్ని బూస్ట్ చేయను, డిప్రెషన్ లాగా ఫీల్ అవ్వద్దు, ఆకలి మీద అసలు ఉండద్దు. సో కార్బోహైడ్రేట్ తినొద్దు అంటే నో, కార్బోహైడ్రేట్ తినాలి. కార్బోహైడ్రేట్ తింటేనే ప్రోటీన్ మెటబాలిజం ఉంటుంది. సో కార్బోహైడ్రేట్ లేకపోతే మన బ్రెయిన్ ఫంక్షన్, మన బ్రెయిన్ మెయిన్ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది అంటే కార్బోహైడ్రేట్ నుంచి మన బ్రెయిన్ అనేది యూటిలైజ్ చేసుకుంటుంది అనమాట. సో అలాంటివి తీసుకున్నప్పుడు హెడేక్ స్టార్ట్ అవుతుంది. సో ఏదైనా హెల్దీ వేలో వెయిట్ తగ్గడం అనేది కరెక్ట్ పద్ధతి. సో ఏదైనా ఒకటి నెలలో 10 kgs తగ్గాము, 20 kgs తగ్గామంటే అది నిజంగా ప్రాణాల మీదకి తెచ్చుకున్నట్టు. చాలా చూస్తూనే ఉన్నాం. జాగ్రత్తగా ఒక డైటీషియన్ సెలెక్ట్ చేసుకోవాలని కోరుకుందాం. ఎవరైనా ఫాలో అవ్వాలన్నా వాళ్ళకి అథెంటిసిటీ ఉందా లేదా అని చూసి ఫాలో అవ్వాలని కోరుకుందాం. చక్కటి ఇన్ఫర్మేషన్ అండి, ధన్యవాదాలు.